హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ స్టడీస్. ఓకే, ఈ వీడియోలో స్టాటిస్టిక్స్ లోని ఎక్సైజ్ 13.1 ఫిఫ్త్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్ మొత్తం చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా అర్థమవుతుంది ప్రాబ్లం. ఓకే, ఈ సంవత్సరం జరగబోయే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్, అలాగే రిజల్ట్ వరకు, అలాగే పాలిటెక్నిక్, అలాగే మ్యాథ్స్ ఫైనల్ ప్రిపరేషన్ ప్రతి ఒక్కటి మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. మీరు దానికోసం స్కిప్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, మ్యాథ్స్ అతి త్వరలోనే మ్యాథ్స్ ఫైనల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, మీకు ప్రతి ఎవ్రీ లెసన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ కావాలి అనుకుంటే టెస్ట్ మోడల్ పేపర్స్ మీరు ఖచ్చితంగా టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి హాయ్ అని మెసేజ్ అని మీకు పంపడం జరుగుతుంది. ఓకే, ఇంకా ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇన్ ఏ రిటైల్ మార్కెట్ ఫ్రూట్స్ వన్ డేస్ వేర్ సెల్లింగ్ మ్యాంగోస్ kept in the packing box. These boxes continued varying numbers of mangoes. The following was the distribution of mangoes according to the number of boxes. అసలు ఏంటి క్వశ్చన్? ఒక రిటైల్ మార్కెట్ లో మామిడి పండ్లు అమ్మడం జరుగుతుంది అనమాట, బాక్స్ లో పెట్టి. ఒక్కొక్క బాక్స్ లో వేరు వేరు సంఖ్యలో మామిడి పండ్లు ఉండడం జరిగింది. అలాగైతే మనకి ఇలా డేటా ఇవ్వడం జరిగింది. అలాగైతే ఇప్పుడు ఏంది మరి క్వశ్చన్? ఫైండ్ ద మీన్ ఆఫ్ ది మ్యాంగోస్ ఆఫ్ ది కెప్ట్ ఇన్ ఏ ప్యాకింగ్ బాక్స్. అంటే ఒక్కొక్క బాక్స్ లో సగటున ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి అంటే మీన్ అంటే ఒక్కొక్క బాక్స్ లో ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఇది క్వశ్చన్. మరి ఇక్కడ మనకి ఇంకోటి ఇస్తే విచ్ మెథడ్ ఫైండ్ ద, ఇక్కడ ఫైండింగ్ ద మీన్ డిడ్ యూ చాయిస్. 3 మెథడ్స్ ఉన్నాయి కదా, అంటే మీన్ లో 3 మెథడ్స్ ఉన్నాయి కదా, డైరెక్ట్ మెథడ్, అజ్యూర్డ్ మెథడ్, స్టెప్ డివిజన్ మెథడ్. మరి మీరు ఏ మెథడ్ ఉపయోగించి చేస్తారు అని క్వశ్చన్ అనమాట. మనం యాక్చువల్ గా చెప్పాలంటే స్టెప్ డివిజన్ మెథడ్ చేయొచ్చు. ఎందుకు చూడండి, బిగ్ లాంగర్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి మనం ఇది స్టెప్ డివిజన్ మెథడ్. మరి ఎన్ని బాక్సెస్ వస్తుంది ఈ స్టెప్ డివిజన్ మెథడ్ కి? 1 2 3 4 5 6 వస్తుంది. వీటి గురించి అంతా ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పడం జరిగింది. ఒక్కొక్క మెథడ్ ఎలా చేయాలో సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది, మీరు ఖచ్చితంగా చూడండి, వాచ్ చేయండి. ఓకే, ఈ డేటాని ఇలా రాసుకుందాం. ఇక్కడ చూడండి, 50 నుంచి 52 పండ్లు, ఇక నంబర్ ఆఫ్ మ్యాంగోస్ 50 నుంచి 52 పండ్లు ఉన్న బాక్సులు 15 ఉన్నాయి. 53 55 వరకు పండ్లున్న బాక్సులు 110 బాక్సులు ఉంటాయి చూడండి. 56 నుంచి 58 వరకు 115 బాక్సులు. 59 నుంచి 61 మామిడి పండ్లు 115 బాక్సులు ఉంటాయి. 62 నుంచి 64 మామిడి పండ్లు ఉన్న బాక్సులు 25 ఉంటాయి. అలాగైతే ఇప్పుడు ఒక్కొక్క బాక్స్ లో సగటున ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయో మనం కనుక్కోవాలి. మరి ఇప్పుడు ఇలా రాసుకుంటాం. ఓకే, మీరు మెయిన్ పాయింట్ గా ఇప్పుడు ఎక్స్ఐ కావాలి. ఎక్స్ఐ కావాలంటే ఏం చేయాలి? లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ ప్లస్ చేసి బై 2 చేయాలి, అంటే సగం చేయాలి. అంటే ఈ రెండు ప్లస్ చేసి బై 2 చేయాలి, ఎక్స్ఐ మొత్తం వస్తుంది. ఓకే, ప్రతి ఒక్కటి కట్ అనేది చేయాలా? లేదు, హైట్ కనుక్కున్నాం. ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ లో అక్కడ దీంట్లో హైట్ వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ మరి వీటి హైట్ ఎలా కనుక్కోవాలంటే అప్పర్ బౌండరీ నుంచి అప్పర్ బౌండరీని తీయొచ్చు. 53 లోపల 50 తీసేస్తే ఎంత? 3. అంటే హైట్ ఎంత వస్తుంది మనకి? 3. ఓకే, హైట్ ఎంత వస్తుంది? 3. ఇగో 56 లోకల 53 పోతే 3, 59 లోకల 6 పోతే 3, మళ్ళీ ఇక్కడ నుంచి కూడా 55 లోకల 52 తీసేస్తే 3. అంటే ఇవి మనకి హైట్. మరి ఇప్పుడు ఎక్స్ఐ ఎలా కనుక్కోవాలని చెప్పినాను? లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ సమ్ము చేసి బయట సగం చేయాలి. 50 ప్లస్ 52 ఎంత? 102. మళ్ళీ సగం చేయండి దీన్ని. 2 1 జా 2 5 జా 2 1 జా అంటే 51. మరి ఇప్పుడు ప్రతి ఒక్కదానికి ఇలా ప్లస్ చేసి సమ్ము చేయాలన్నా? ఏం అక్కర్లేదు, డైరెక్ట్ నీకు వచ్చిన హైట్ ని కలుపుకుంటా వెళ్ళిపోతే మన ఎక్స్ఐ అంటే క్లాస్ మార్క్స్ అనేది ఈజీగా వస్తుంది. ఇక్కడ చూడండి, 3 కలుపుదాం 51 కి ఎంత? 54. మళ్ళీ 3 కలపండి 57, మళ్ళీ 3 కలపండి 60, మళ్ళీ 3 కలపండి 63. ఓకే, ఇది ఎక్స్ఐ వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలా? డిఐ కావాలి. డిఐ కావాలంటే నువ్వు ఎక్స్ఐ లో ఒక నంబర్ ని ఏ అనుకో, ఏంది అజ్యూర్డ్ మీన్ గా ఒక నంబర్ ఏదన్నా తీసుకోవచ్చు, మీడియం లోనే తీసుకోవాలని లేదు. నువ్వు ఇది తీసుకో పర్లేదు, ఇది తీసుకో పర్లేదు, ఏం కాదనమాట. మరి ఇప్పుడు డిఐ కావాలంటే ఏం చేయాలంటే ఎక్స్ఐ లో నుంచి బాగానండి, ఎక్స్ఐ వాల్యూల నుంచి ఏని తీసేసాడు. ఏంది? ఈ ఎక్స్ఐ వాల్యూస్ నుంచి ఏ తీసేసాడు. ఎక్స్ఐ ఎంత మనకి? 51. డిఐ కావాలంటే మైనస్ ఏ ఎంత మనకి? 57. ఇక్కడ చూడండి ఫార్ములా ఉంది. డిఐ కావాలంటే ఏం కావాలా? ఎక్స్ఐ మైనస్ ఏ. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అవ్వదు కాబట్టి మైనస్. 57 కల్లా 51 పోతే 6 అంటే -6. ఓకే, ఇలా చేసుకుంటే అయిపోతుంది. మళ్ళా 54 లో నుంచి 57 తీసేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ చూడండి, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ కాబట్టి మైనస్. 7లో 4 పోతే 3 అంటే -3. దీంట్లో నుంచి ఇదే తీసేస్తే 0. మళ్ళీ తర్వాత ఇంకా యాక్చువల్ గా చెప్పాలంటే మనకి ఇక్కడ మైనస్ వచ్చినట్టు ఇక్కడ ప్లస్ లో వస్తాయి అంతే. మరి యుఐ అని అనుకోవాలి. యుఐ కనుక ఫార్ములా ఏంటి? డిఐ బై హెచ్. రైట్, మీకు చాలా సార్లు చెప్పినాను. మా ఫస్ట్ ఎక్సర్సైజ్
13.1 లోనే ఈజీగా ట్రిక్ చెప్పినాను దానికి. డిఐ అంటే ఇవి కదా మనకి డిఐలు. డిఐ -6, హైట్ ఎంత 3, 3 1 జా 3 2 జా అంటే -2, -1 0 1 2. ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి ఈ స్టెప్ డివిజన్ మెథడ్ లో యాక్చువల్ గా ఇలాగనే వస్తుంది. 0 -1 -2 1 2. నువ్వు ఎలాగైనా చేయబ్బా, నువ్వు క్యాలిక్యులేషన్ మొత్తం అలాగనే చేయి. ఇగో నెక్స్ట్ ఇది కూడా ట్రై చేయండి. యుఐ కావాలంటే ఏం చేయాలా, DI/H కదా. డిఐ ఎంత ఇక్కడ చూడండి, డిఐ ఎంత -3, హైట్ ఎంత 3, 3 3 క్యాన్సల్ -1 వచ్చిందా. సేమ్ నీకు సేమ్ అలాగనే వస్తుంది. ఓకే, FI/UI కావాలంటే ఏం చేయాలా, FI ని UI ని ఇంటూ చేయాలి. 15 2 జా -30, 110 -1 110 135 ఇంటూ 0 0, 115 ఇంటూ 1 115, 25 ఇంటూ 2 50. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలా, మనకి ఫార్ములా ఏంది మీన్ కనుక్కోనిక, x బార్ ఈక్వల్ టు సిగ్మా FI/UI బై సిగ్మా FI A ప్లస్ ఇంటూ హెచ్. ఓకే, సిగ్మా FI కావాలి. సిగ్మా FI అంటే ఆన్సర్ ఎంత, ఇవన్నీ సమ్ము చేస్తే మనకి 400 అనేది వస్తుంది. ఇవన్నీ సమ్ము చేస్తే FI మొత్తం సమ్ము చేస్తే, సిగ్మా అంటే ఏంది సమ్, ఇవన్నీ సమ్ము చేస్తే 400 వస్తుంది. మరి సిగ్మా FI/UI ఆన్సర్ కావాలంటే -1 ఒకసారి +1 ఒకసారి సమ్ము చేయాలి. ఓకే, మైనస్ నెటివ్ సమ్ చేద్దాం. -110 -30 ఏమవుతుంది, -140 ప్లస్ సమ్ము చేయాలి కాబట్టి 115 ఒక 50, 5 5 1 6 1 ఉంది కాబట్టి 165. ఈ రెండు సమ్ చేస్తే 165. మరి ఇక్కడ బిగ్ సింబల్ ఏముంది మనకి, ప్లస్ లో ఉంది. అంటే 165 లో కల్లా 140 తీసేస్తే ఎంత ఉంటుంది, 25 అంటే +25. ఓకే, హెచ్ వచ్చేసింది, ఏ వచ్చేసింది, సిగ్మా FI/UI వచ్చింది, FI వచ్చింది. ఇంకా ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏ ఎంత మనకి 57, సిగ్మా FI/UI ఆన్సర్ ఎంత వచ్చింది +25, సిగ్మా FI ఆన్సర్ ఎంత వచ్చింది 400, హైట్ ఎంత వచ్చింది 3 వచ్చింది. ఓకే, ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏ ఎంత 57 ప్లస్ సిగ్మా FI/UI 25 బై సిగ్మా FI ఆన్సర్ 400. 400 ఎక్కడిది, ఇగో మనకి నంబర్ ఆఫ్ బాక్సెస్ మొత్తం సమ్ చేస్తే 400 బాక్స్ ఇంటూ హైట్ ఎంత 3. నువ్వు ఇలాగానే చేసావు అనుకో ఈజీగా మార్క్స్ పడుతుంది ఎగ్జామ్ లో. ఓకే, 57 ప్లస్ 25 1 జా 25 16 జా. ఓకే, అంటే మొత్తం క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది, 1 3 జా 3 బై డినామినేటర్ 16. 16తో 3ని భాగరం చేద్దాం, పోదు కాబట్టి 0 0 3 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుందాం. 16 1 జా మళ్ళీ 16 అప్పు తెచ్చుకుంటాం. 10లో 6 పోతే 4, ఇక్కడ 2లో 1 పోతే 1 మళ్ళా పోదు కాబట్టి ఏం చేస్తాము, పాయింట్ ఉంది కాబట్టి 0 పెట్టుకుందాం. 16 8 జా ఎంత 128, అప్పు తెచ్చుకుంటాం. 10లో 8 పోతే 2, ఇక్కడ 3లో 2 పోతే 1 మళ్ళా 12. ఇంకా మనకి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ వస్తే సరిపోతుంది. ఓకే, 57 ప్లస్ ఎంత 0.18. ఇప్పుడు వీటిని సమ్ము చేయండి. ఇంకా 57 ఎప్పుడు పాయింట్ యూతలు ఉండాలి, మనకి డెసిమల్ ఏం లేదు కాబట్టి పాయింట్ యూతల నుంచే కలపాలి. 81.757 అంటే మొత్తం ఆన్సర్ ఎంత 57.18. అంటే ఒక్కొక్క బాక్స్ లో సగటున 57 మామిడి పండ్లు అనేటివి ఉండే అన్నమాట. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు మీన్ అనుకున్నాం. మరి ఇక్కడ ఏంది, విచ్ మెథడ్ ఇస్ ద ఫైండింగ్ ద మీన్ డిడ్ యూ చాయిస్. మనం ఏం మెథడ్ ఉపయోగించినాము, స్టెప్ డివిజన్ మెథడ్ అని రాస్తే సరిపోతుంది. ఓకే, ఇది అన్నమాట ఆన్సర్. నోట్ గైస్. స్టాట్ 6 లోని ఎక్సర్సైజ్ 13.1 6th క్వశ్చన్. ద టేబుల్ బిలో షోస్ ద డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఆఫ్ 25 హౌస్ హోల్డ్స్ ఇన్ లొకేటివ్లీ. అసలు ఏంటి క్వశ్చన్, ఇక్కడ ఏం కనుక్కోమంటున్నారు, 25 ఇళ్లలో రోజుకి ఎంత ఖర్చు చేస్తారు అనేది మనకు ఒక డేటా ఇవ్వడం జరిగింది అనమాట. అది ఎలా ఇవ్వడం జరిగింది చూడండి, 100 నుంచి 150 రూపాయలు అంటే ఫుడ్ కోసం ఖర్చు. ఓకే, 100 నుంచి 150 రూపాయలు 4 ఇల్లు. ఓకే, 4 హౌసెస్. 150 నుంచి 200 వరకు 5, 200 నుంచి 250 వరకు 12, 250 నుంచి 300 కి 2, 300 నుంచి 350 కి 2. అలా అయితే ఇప్పుడు ఏంది మరి, ఫైండ్ ద మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ద ఫుడ్. అలాగైతే సగటున ఒక్కొక్క ఇంటికి ఎంత ఖర్చు వస్తుంది ఆహారం కోసం అనేది కనుక్కోవాలి. అండ్ ఇక్కడ షూటబుల్ మెథడ్ అంటే మనం ఏ మెథడ్ అన్నా ఉపయోగించవచ్చు. మనకి ఇక్కడ బిగ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ ఏం చేస్తాం,
స్టెప్ డివిజన్ మెథడ్ వాడదాం. డేటాని ఇలా రాసుకుంటాం. ఓకే, ఎక్స్ఐ కావాలంటే ఏం చెప్పినాను, లోయర్ బౌండరీ అప్పర్ బౌండ్ ని సమ్ చేయాలి. ఓకే, లోయర్ బౌండరీ అప్పర్ బౌండ్ ని సమ్ చేద్దాం. దానికంటే ముందర ఏం కనుక్కోవాలా, హైట్ కనుక్కోవాలి. హైట్ ఎంత మనకి, ఇక్కడ చూడండి 15 లో కల్లా 100 తీసేసే. ఆ ప్రాబ్లం వేరుండే, మరి మీరు గమనియాలి. మళ్ళీ ఇప్పుడు మామూలుగా వచ్చేసాం. ఆ ప్రాబ్లం వేరు, ఇప్పుడు ఇందాక చేసిన ప్రాబ్లం వేరు, ఇప్పుడు వేరే. అండ్ ఇక్కడ 150 లో నుంచి 100 తీసేస్తే 50, అంటే హైట్ ఎంత 50. ఓకే, ఎక్స్ఐ కావాలి. ఎక్స్ఐ కావాలంటే ఏం చేయాలా, లోయర్ బౌండరీని అప్పర్ బౌండరీని కలిపి బై 2 చేయాలి, అంటే సగం చేయాలి. 100 150 ఎంత, 0 5 250. 250 లో సగం ఎంత, 125. ఎంత, 125. మరి ఇప్పుడు ఏం చేయాలా, అలా సమ్ చేసుకుంటా వెళ్ళిపోవడమా, ఏం లేదు, డైరెక్ట్ 50 కలిపితే అయిపోతుంది. ఎంత, 150 కలపండి, 175. మళ్ళీ 50 కలపండి, 5. ఇక్కడ చూడండి 7 ఒక 5 12 225. మళ్ళీ 15 కలపండి, 5 5 6 7 275. మళ్ళీ 15 కలపండి, 5 12 325. ఓకే, ఎక్స్ఐ వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలా, ఏ అజ్జుడు మీన్ అనుకునేది ఒకటి అనుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలా, ఈ ఎక్స్ఐ లో నుంచి బాయనండి, ఈ ఎక్స్ఐ లో నుంచి ఏ అనేది తీసేసేయాలి. డిఐ కావాలంటే ఏం కావాలా, ఎక్స్ఐ లో నుంచి ఏ తీసేసేయాలి. ఎక్స్ఐ ఎంత, 125 మైనస్ ఏ ఎంత మనకి 225. ఓకే, ఇక్కడ చూడండి చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ అవుతుంది కాబట్టి మైనస్ 125 లో కల్లా 225 పోతే ఆన్సర్ ఎంత ఉంటుంది, ఇక్కడ చూడండి 5 లో కల్లా 5 పోతే 0, 2 లో కల్లా 2 పోతే 0, అంటే 100, అంటే -100. ఓకే, మళ్ళా ఇంకోటి దీంట్లో నుంచి తీసేసేయాలి. 175 లో నుంచి ఎంత, 225 తీసేసేయాలి. ఎంత వస్తుంది, -50. ఈ రెండు తీసేస్తే ఎంత, -50. ఆ తర్వాత 225 లో కల్లా 225 తీసేస్తే 0. ఇప్పుడు మైనస్ వచ్చిన వాటి కింద ప్లస్ పెట్టుకుంటా వెళ్ళిపోతే అయిపోతుంది. ప్రాబ్లం ఏం పెద్ద విషయం ఏం కాదు, చాలా చాలా ఈజీగానే ఉంటుంది ఈ లెసన్. ఓకే, ఇక్కడ చూడండి ఏం లేదు, మళ్ళీ 0 యుఐ కావాలంటే ఏం చేయాలి, డిఐ బై హెచ్. యుఐ కావాలంటే ఏం కావాలా, డిఐ బై హెచ్. డిఐ ఎంత మనకి, ఇక్కడ చూడండి డిఐ -100 బై హెచ్. హెచ్ ఎంత, 50. 0 క్యాన్సల్, 5 1 జా 5 2 జా, అంటే -2 -1 +1 +2. ఇలాగనే వస్తుంది. నువ్వు డిఐ బై హెచ్ చేస్తే ఇలాగనే వస్తుంది. ప్రతి స్టెప్ డివిజన్ మెథడ్ కూడా అంతే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏం కావాలా, ఎఫ్ఐ యుఐ. అంటే ఏది మనకి, ఇది ఎఫ్ఐ ఇది యుఐ. ఓకే, ఇప్పుడు ఆ రెండు ఏం చేయాలి, ఇంటూ చేయాలి, మల్టిప్లికేషన్. ఓకే, 4 2 జా -8, 5 1 జా -5, 12 0 జా 0, 2 1 జా 2, 2 2 జా 4. ఫార్ములా ఏంది, మీనింగ్ అనుకుని ఇక స్టెప్ డివిజన్ లో మనకి ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా అంటే ఏంది, సమ్. ఏ ఎంత మనకు వచ్చి, మనం ఏమనుకున్నాం 225. తర్వాత సిగ్మా ఎఫ్ఐ యుఐ, సిగ్మా ఎఫ్ఐ యుఐ అనుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఏం చేయాలి, సమ్ చేయాలి, ఇవి సమ్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి -8 -5 -13, 4 5 6 +6. ఇక్కడ చూడండి 6 లో కల్లా 13, ఇక్కడ బిగ్ సింబల్ ఏముంది, మైనస్, అంటే 13 లో కల్లా 6 తీసేస్తే -7. ఆన్సర్ ఎంత, -7. ఓకే, ఇప్పుడు ఇవన్నీ సమ్ చేయాల్సిన అవసరం ఉందా, ఉంది. సిగ్మా ఎఫ్ఐ ఎంత, మొత్తం ఎన్ని ఇళ్ళల్లో మనకు సర్వే చేస్తున్నది 25, అంటే 25. అవి మొత్తం సమ్ చేసినా 25 ఉంటుంది. ఓకే, సిగ్మా ఎఫ్ఐ ఆన్సర్ ఎంత, 25. సిగ్మా ఎఫ్ఐ యుఐ ఆన్సర్ ఎంత ఉంది, -7. హైట్ ఎంత వచ్చింది మనకి, 50. ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయండి. ఏ ఎంత, 225 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ -7 బై సిగ్మా ఎఫ్ఐ ఆన్సర్ 25 ఇంటూ హైట్ 50. ఇక్కడ చూడండి సింపుల్ క్యాలిక్యులేషన్ అయిపోతుంది. 15 1 జా 50, 25 1 జా 25 2 జా, అంటే 225 ప్లస్ ఇంటూ మైనస్ -7 2 జా 14. 225 లో కల్లా ఎంత తీసేయాలి, 14 తీసేయాలి. 5 లో కల్లా 4 పోతే 1, 2 లో కల్లా 1 పోతే 1, ఎంత 2. అంటే సగటున రోజుకి 211, అంటే 211 రూపాయలు అనేది ఒక్కొక్క కుటుంబము ఫుడ్ తిన్నిక ఖర్చు చేస్తుంది అనమాట. ఇది గైస్ ఏం మెథడ్ అని రాయొచ్చు, స్టెప్ డివిజన్ మెథడ్. ఏం లేదు, మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఎక్స్ఐ కావాలంటే ఏం చేయాలా, లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ సమ్ చేయాలి.
అలాగనే ఇక్కడ చూడండి డిఐ కావాలంటే ఏం చేయాలా, నువ్వు ఒక దాంట్లో ఏ అనుకోవాలి, నువ్వు ఏదైనా అనుకోవచ్చు పర్లేదు, ఓకే ఏ అనుకోవాలి. ఏ అనుకోని ఎక్స్ఐ లో నుంచి బైనండి, ఎక్స్ఐ లో నుంచి దాన్ని తీసేసేయాలి. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోనప్పుడు మైనస్ వస్తుంది. అది వచ్చిన తర్వాత మళ్ళా యుఐ డిఐ బై హెచ్ అంటే డిఐని హెచ్ తో భాగారం చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తుంది. మళ్ళీ ఎఫ్ఐని యుఐని ఇంటూ చేసి క్యాలిక్యులేషన్ సమ్ చేసి ఫార్ములా ప్రకారం వెళ్ళిపోవడమే. ఈ మెథడ్ గానీ అర్థమైంది అనుకో, ఇలాంటి ప్రాబ్లం రేపు ఎగ్జామ్ లో ఎలా వచ్చినా సరే నువ్వు చేయగలుగుతావు. అది నోట్ గైస్. ఓకే, స్టాటిస్టిక్స్ లోని ఎక్సర్సైజ్ 13.1 లోని 7th క్వశ్చన్. టు ఫైండ్ అవుట్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ SO2 in the air in parts of per million ppm. The data was collected for the 13 locations. ఇక్కడ చూడండి సెంట్రల్ సిటీ ఆఫ్ ది ప్రెజెంటెడ్ బిలో. అసలు ఏంది క్వశ్చన్ ఇక్కడ చూడండి. టు ఫైండ్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ SO2. అసలు SO2 అంటే ఏంది? సల్ఫర్ డయాక్సైడ్. మనం ఫిజిక్స్ లో గానే చదివింటాం రైట్. SO2 అంటే ఏంది? సల్ఫర్ డయాక్సైడ్. అసలు ఈ సల్ఫర్ డయాక్సైడ్ ఎలా ఏర్పడుతుందంటే విషపూరితమైన వాయువు అనమాట. ఎలా అంటే పల్లెటూరులో కనపడగానే ఎక్కువ సిటీలో ఏదైనా ఫ్యాక్టరీలో కానీ ఒక ఫ్యాక్టరీలో నుంచి వెలువడే పొగ అది సల్ఫర్ డయాక్సైడ్ అంటే విషపూరితమైనది అనమాట. కొన్ని చోట్ల పంటలు ఉంటాయి కానీ వెంటనే నాశనం అయిపోతాయి. పల్లెటూరులో అయితే ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఓకే, ఆ సల్ఫర్ డయాక్సైడ్ ఒక్కొక్క 30 చోట్ల సేకరించడం జరిగింది. ఎలా సేకరించడం జరిగింది అంటే ఇక్కడ చూడండి, దాని పార్ట్స్ పేర్ మిలియన్ అంటే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేశారు అనేది ఇక్కడ చూడండి. 0.00 నుంచి 0.04 వరకు 4 చోట్ల ఉందన్నమాట. అంటే 30 చోట్ల ఆ సల్ఫర్ డయాక్సైడ్ ని ఎలా ఉంది అని పరిశీలించున్నారు అనమాట సిటీలో. ఓకే, 0.04 నుంచి 0.08 కి 9 చోట్ల, 0 నుంచి 0.8 నుంచి 0.12 వరకు 9 చోట్ల, 0.12 నుంచి 0.16 వరకు 2 చోట్ల, 0.16 నుంచి 0.20 నుంచి 4 చోట్ల, 0.20 నుంచి 0.24 వరకు 2 చోట్ల ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు ఏంటి మరి, ఫైండ్ ద మీన్ ఆఫ్ ది కాన్సంట్రేషన్ ఆఫ్ SO2 అంటే సల్ఫర్ డయాక్సైడ్ గాలిలో ఉన్న మీన్ అంటే సగటున గాలిలో ఎంత సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఉందో ఇప్పుడు మనం కనుక్కోవాలి. అర్థమైందా? ఇది అంటే 30 చోట్ల సేకరించడం జరిగింది. ఓకే, కానీ ఆ 30 చోట్ల గాలిలో ఇప్పుడు ప్రెసెంట్ అంటే గాలిలో ఉన్న సల్ఫర్ డయాక్సైడ్ మనం ఇప్పుడు కనుక్కోవాలి. దానికి ఏం చేయాలా? సేమ్ స్టెప్ డివిజన్ మెథడ్ ఉపయోగించాలి. ఈ డేటాని తీసుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ చూడండి సేమ్ స్టెప్ డివిజన్ మెథడే వాడదాం. ఇది సేమ్ ఇలాగనే రాసుకోవడం. ఎక్స్ఐ ఎలా కనుక్కోడా? ఏంది లోయర్ బౌండరీ అప్పర్ బౌండరీ సమ్ చేసి బై 2 చేయాలి. ఓకే, లోయర్ బౌండరీ అంతా 0.0 ప్లస్ అప్పర్ బౌండరీ అంతా 0.4 0.0 మనకు వచ్చింది. 2 సమ్ చేస్తే ఎంత వచ్చింది? 0.4 బై 2 చేయాలి. క్యాన్సిల్ చేస్తే 0.2 అంటే ఎంత వచ్చింది? 0.02 రైట్. మరి ఇప్పుడు ఇలా కలుపుకుంటూ వెళ్ళడమేనా? కానీ డిస్టెన్స్ కనుక్కుంటే అయిపోయాయి కదా. ఎంత డిస్టెన్స్? హైట్ ఎంత మనకి? 0.04 రైట్. 4 కి 8 నుంచి మళ్ళీ 12 కి 16 20 24 రైట్. అంటే క్లాస్ సైజ్ ఎంత వచ్చింది? 0.4 అంటే దీనికి 0.4 కలుపుకుంటూ వెళ్తే అయిపోతుంది. 0. ఎంత 4 కలిపితే 6 మళ్ళా 0. ఎంత 10 మళ్ళీ 4 కలపండి 0.14 0.18 0.22 ఓకే. ఇక్కడ చూడండి ఎక్స్ఐ కలుపుకున్నాం. ఎక్స్ఐ ఎలా? ఈ రెండింటిని సమ్ చేసి బై 2 చేస్తే ఇది వస్తుంది. ఈ రెండింటిని సమ్ చేసి బై 2 చేస్తే ఇది వస్తుంది. ఈ రెండు సమ్ చేసి బై 2 చేస్తే అది వస్తుంది. ఎక్స్ఐ అయిపోయింది. మరి డిఐ ఎలా కనుక్కోవాలి? ఇగో నీకు సంథింగ్ ఇది ఒకదాన్ని ఏ అనుకోని ఏం చేయాలా? ఎక్స్ఐ లో నుంచి బాగానండి, ఎక్స్ఐ లో నుంచి ఏ తీసేసేయాలి. ఇక్కడ చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోదు కాబట్టి మైనస్ 10లో కల్లా 2 పోతే ఎంత ఉంటుంది? 8 అంటే 0.08 ఆన్సర్. అర్థమైందా? దీంట్లో నుంచి తీసేసేయాలి. చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ పోదు కాబట్టి మైనస్ అంటే 6లో కల్లా 10 పోయింది అనుకో ఎంత వస్తుంది? 0.04 రైట్. ఇంకా 0.10 లో నుంచి 0.10 తీసేస్తే 0. మళ్ళీ చూడండి ఎక్స్ఐ లో నుంచి ఏ తీసేసాలి. ఇదే ఫార్ములా. ఎక్స్ఐ లో నుంచి ఏ తీసేస్తేనే మనకి డిఐ వస్తుంది. అంటే 14లో కల్లా 10 తీసేస్తే ఎంత ఉంటుంది? 14లో కల్లా 10 తీసేస్తే ఎంత ఉంటుంది? 0.04 ఉంటుంది రైట్. మళ్ళా 18లో నుంచి 10 తీసేసాయి 0.08. 22లో నుంచి 10 తీసేసాయి 0.12 ఉంటుంది అనమాట. ఇలా చేసుకుంటే వెళ్తే అయిపోతుంది. ఇగో ఎలా తీసేసానో చూడండి. 0.10 0.14 తీసేసేయాలి. ఇగో ఎక్స్ఐ లో నుంచి దీన్ని తీసేసేయాలి. 4 1లో 1 పోతే 0.0 వచ్చిన 0.4 అలా అనమాట. జీరోలో ఉన్నంత మాత్రం కన్ఫ్యూజ్ కాకూడదు. మన ప్రాబ్లం మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాంటి ప్రాబ్లమ్స్ రేపు ఎగ్జామ్ లో ఎలాగొచ్చినా నువ్వు చేసేటట్టు ఉండాలి. అలా ప్రాక్టీస్ చేయాలి.
లేదా అంత కాన్సెప్ట్ అర్థం చేసుకుని ట్రై చేయి. సరే డిఐ కూడా వచ్చింది. డిఐ వచ్చిన తర్వాత మనకి ఏం కావాలి, యుఐ కావాలి. యుఐ కావాలంటే ఏం చేయాలి, డిఐ బై హెచ్. డిఐ ఎంత మనకి 0.08 మైనస్ బై హెచ్ ఎంత 0.04. 4 1 జా 4 2 జా అంటే ఆన్సర్ ఎంత వచ్చింది మైనస్, ఇక్కడ చూడండి క్యాన్సిల్ అయిపోతే -2 కదా, -1 0 1 2 3. ఎప్పటికైనా సరే స్టెప్ డివిజన్ కి ఇదే మెథడ్. ఇంకా ఎప్పటికన్నా యుఐ అనేది ఖచ్చితంగా ఇలాగనే వస్తుంది. నువ్వు ఎంత క్యాలిక్యులేషన్ చేసినా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఎంత మనకి డిఐ 0.12 ఉంది బై హైట్ ఎంత మనకి 0.04. అగో యుఐ కావాలంటే డిఐ బై హెచ్. 4 1 జా 4 3 జా ఇక్కడ 0 ఉంది 0. ఇక్కడ చూడండి ఈ 0 క్యాన్సిల్ అయిపోతుంది. మొత్తం ఎంత ఉంటుంది 3. అయిపోయిందా? అంటే ఏం పెద్ద విషయం ఏం కాదు. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్ఐ యుఐ ఎఫ్ఐ అంటే ఈ రెండు ఇంటికి 4 2 జా -8 9 1 జా -9 9 0 జా 0 2 1 జా 2 4 2 జా 8 3 2 జా 6. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఫార్ములా రాసుకుందాం. ఇంకా మీన్ ఫార్ములా, మీన్ a ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. మీన్ ఫార్ములా ఇది మనకి a ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై ఇంటూ హెచ్. ఏ ఎంత అనుకున్నాం మనము 0.10. తర్వాత సిగ్మా ఎఫ్ఐ యుఐ ఆన్సర్ ఎంత వచ్చింది మొత్తము కలుపుదాం. ఇంకా మొత్తం సిగ్మా ఎఫ్ఐ యుఐ అంటే సిగ్మా అంటే ఏంది సమ్. ఈ సమ్ మొత్తం చేసేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ చూడండి ఇదంతా సమ్ చేస్తే ఎంత వస్తుంది 8 8 16 17 అంటే -17. ఇదంతా సమ్ చేయండి 8 1 2 10 10 16 ప్లస్ 16 అంటే -17 లో నుంచి +16 తీసేసాలి. బిగ్ సింబల్ ఏముంది మైనస్ అంటే 17 లో 16 పోతే 1. ఆన్సర్ ఎంత 1. ఓకే, అంటే సిగ్మా ఎఫ్ఐ యుఐ ఆన్సర్ ఎంత వచ్చింది మనకి -1 అనేది వచ్చింది. ఓకే, మరి ఇంకోటి ఏం కావాలా, సిగ్మా ఎఫ్ఐ ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది. ఎంత 13 లొకేషన్స్. ఇవన్నీ సమ్ చేస్తే ఎంత 30. సిగ్మా ఎఫ్ఐ యుఐ ఆన్సర్ ఎంత వచ్చింది -1. సిగ్మా ఎఫ్ఐ ఆన్సర్ ఎంత వచ్చింది 30. హైట్ ఎంత వచ్చింది ఇక్కడ చూడండి, హైట్ ఎంత వచ్చింది 0.04. కన్ఫ్యూజ్ కాకూడదు పాయింట్స్ ఉన్నంత మాత్రాన. ఓకే, ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏ ఎంత 0.10 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ ఆన్సర్ ఎంత వచ్చింది -1 బై సిగ్మా ఎఫ్ఐ ఆన్సర్ ఎంత వచ్చింది 30 ఇంటూ హైట్ ఎంత వచ్చింది 0.04. రైట్, ఏం లేదు సింపుల్ గానే అయిపోతుంది. చూడండి ప్లస్ ఇంటూ మైనస్ 1 తో ఇంటూ చేస్తే అదే వస్తుంది 0.04 బై 30. రైట్, మళ్ళీ ఇక్కడ చూడండి 0.10 30తో భాగం చేయండి 0.04 చేయొచ్చు అంటే చేయొచ్చు, ఈజీగానే చేయొచ్చు. ఇక్కడ చూడండి 13 0 పోదు కాబట్టి పోదు, పాయింట్ కాబట్టి పాయింట్ పెట్టుకుందాం. మనం కూడా 0 దింపుకుందాం, పోదు కాబట్టి మళ్ళీ 0 0. ఇక్కడ 4 దింపుకుందాం, 4 కూడా పోదు కాబట్టి మళ్ళీ 0 0 4. ఇప్పుడు పాయింట్ ఉంది కాబట్టి ఆల్రెడీ ఏం చేస్తాం 0 పెట్టుకుందాం. 13 1 జా 13 ఎంత 4 లో 1 పోతే 10. ఓకే 10 వచ్చింది, మళ్ళీ 10 వచ్చింది. ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0 పెడదాం. 13 టేబుల్లో దగ్గర ఏదైంది 13 3 జా 90 0. మళ్ళీ 10లో 1 పోతే 9 పోతే 1. ఇంకా మళ్ళీ 10 వస్తుంది, ఇంకా వద్దు, ఇంకా అక్కర్లేదు. ఇంకా అంటే ఎంత వచ్చింది 0.0013. ఓకే, మరి ఇప్పుడు ఏం చేయాలా, ఈ 0.10 లో నుంచి ఆ 0.0013 ని తీసేసేయాలి. 0.10 లో నుంచి 0.001 ని తీసేసేయాలి. 0.00 పాయింట్ కింద పాయింట్ ఉండాలి చూడండి ఎప్పటికన్నా 3. ఇక్కడ ఏం లేవంటే ఏమన్నట్టు 0 ఉన్నట్టు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, అప్పు తెచ్చుకుందాం. 10 9 మళ్ళా 9 10. 10లో 3 పోతే ఎంత 7. 9లో 1 పోతే ఎంత 8 మళ్ళా 9. ఇక్కడ 0లో 0 పోతే 0.0 అంటే ఎంత వచ్చింది 0.0987 ఈక్వల్ టు అప్రాక్సిమేట్లీ. ఇక్కడ చూడండి అప్రాక్సిమేట్లీ ఎంత వచ్చినట్టు 0.0999. ఓకే, ఇది అన్నమాట ఫైనల్ ఆన్సర్ PPM. అప్రాక్సిమేట్లీ వచ్చినా ఏం పర్లేదు, ఈ ఆన్సర్ వచ్చినా పర్లేదు, ఈ ఆన్సర్ వచ్చినా పర్లేదు, రెండిట్లో ఏది ఉన్నా కానీ కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు అనమాట. నోట్ ఆన్ గైస్. Exercise 13.1 లోని 8th question. A class teacher has the following absent record of the 14 students of his class for the whole term. Find the mean of number of days a student was absent
ఇక్కడ ఏంటి క్వశ్చన్ అంటే ఒక ఆబ్సెంట్ రికార్డ్ లో క్లాస్ టీచర్ రికార్డ్ ని 40 స్టూడెంట్స్ అంటే ఎప్పుడు ఆబ్సెంట్ అయినారు అనేది రికార్డ్ అన్నమాట ఆఫ్ ది ఫర్ ద హోల్ టర్మ్. ఫైండ్ ద మీన్, ఆ రికార్డ్ ఇలా ఉంది. ఎలా ఇప్పుడు ఏం చేయాలి మరి? ఫైండ్ ద మీన్ నంబర్ ఆఫ్ డేస్ ఏ స్టూడెంట్ వాజ్ ఆబ్సెంట్. అంటే ఇక్కడ చూడండి 14 డేస్. ఈ 14 డేస్ లో ఒక్కొక్క విద్యార్థి ఎన్ని రోజులు రాలేదు అనేది మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఆ డేటాని సేమ్ ఇలా రాస్తే స్టెప్ డివిజనా లేకుంటే డైరెక్ట్ మెథడ్ ఉపయోగించు. ఎందుకు మనకి ఇంటర్వెల్స్ అనేవి చిన్న ఉండే కాబట్టి డైరెక్ట్ మెథడ్ ఉపయోగించవచ్చు. ఓకే 0 నుంచి 6 వరకు ఎంతమంది రాలేదు డేస్ అంటే ఇక్కడ చూడండి 6 రోజుల వరకు 11 మంది రాలేదు. 6 నుంచి 10 రోజుల మధ్య 10 మంది రాలేదు. 10 నుంచి 14 రోజుల మధ్య 7 మంది రాలేదు. 14 రోజుల నుంచి 20 రోజుల మధ్య 4 రాలేదు. 20 రోజుల నుంచి 28 రోజుల మధ్య 4 రాలేదు. 28 నుంచి 38 రోజుల్లో 3 రాలేదు. 38 నుంచి 40 రోజుల్లో 1 రాలేదు. మరి ఆ డేటానంతా మనం రాస్తున్నాం. ఫస్ట్ 10 7 4 4 3 1. మరి ఇప్పుడు ఏం కావాలా? ఇక్కడ మీరు గమనిస్తే నేను ఇందాక చెప్పాను ఇది 2 సమ్ చేసి బై 2 చేయాలి xi. ఓకే మళ్ళీ తర్వాత యాడ్ చేసుకుంటూ వెళ్ళకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక ఫ్రీక్వెన్సీ అని అంటే ఇంటర్వెల్స్ అనేవి కరెక్ట్ గా లేవు. చూడండి ఇక్కడ మీరు ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 0 నుంచి 6 ఉంది, మళ్ళీ ఇక్కడ 0 నుంచి 10 ఉంది అంటే 4. ఇక్కడ ఏమో 6 ఇక్కడ 4 అంటే మన క్లాస్ ఇంటర్వెల్ సేమ్ ఉంటేనే హైట్ క్లాస్ సైజ్ సేమ్ ఉంటేనే అలా యాడ్ చేసుకుంటూ వెళ్తే పర్లేదు మన ఆన్సర్ వస్తుంది. కానీ ఇప్పుడు xi అలా చెయ్యకూడదు. మనం ఖచ్చితంగా 2 సమ్ చేసి బై 2 చేయాల్సిందే. 6 లో సగం ఎంత 3, 10 ఒక 6 60, 16 లో సగం ఎంత 8, 14 ఒక 10 ఎంత 14 ఒక 10 4 24 సగం ఎంత 2 1 12 అంటే 12 రైట్. ఇక్కడ చూడండి మళ్ళా 20 ఒక 14 అంటే 4 34 లో సగం ఎంత 17. ఓకే 20 28 సగం ఎంత 8 4 ఎంత 4 2 జా 2 4 జా 24. ఓకే మళ్ళా 28 38 ఎంత 16 3 4 5 6 66 అంటే బలన సగం చేస్తే 33. ఓకే మళ్ళీ 2 సమ్ చేసి బై 2 చేయండి. 38 ఒక 40 8 4 78 78 ని భాగం చేయండి 2 తో. 2 4 2 3 జా 6 1 మిగులుతుంది 8 మళ్ళా 2 6 జా 18 అంటే 36. ఓకే అంటే xi వచ్చింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? సిగ్మా fi కావాలంటే మనకి fi ని xi ని ఏం చేస్తే అయిపోతుంది ఇంటూ చేస్తే అయిపోతుంది. సింపుల్ గానే అయిపోతుంది. 11 3 జా 33 10 8 జా 80 7 12 జా 84 4 17 జా 68 4 24 జా మనకి 24 టేబుల్ 4 ఇక్కడ చూడండి 4 4 జా 16 4 2 జా 8 9 అంటే 96. ఓకే ఇంటూ చేస్తున్నా. ఇక్కడ చూడండి 33 3 ఎంత 99 మళ్ళీ 36 1 ఎంత 36. ఓకే మరి ఇప్పుడు ఏం చేయాలి? ఫార్ములా ఏంది మనకి మీన్ కనుక్కోనిక డైరెక్ట్ మెథడ్ లో. ఇక్కడ చూడండి x బార్ సిగ్మా fi xi బై సిగ్మా fi కదా. ఓకే సిగ్మా fi మొత్తం ఆన్సర్ సమ్ చేద్దాం. ఇదంతా సమ్ చేస్తే సిగ్మా fi xi ఆన్సర్ 499 వస్తుంది. ఓకే మళ్ళీ సిగ్మా fi ఆన్సర్ ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ రికార్డు చెక్ చేస్తుంది 40 అంటే 40. ఓకే ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేస్తే అయిపోతుంది. సిగ్మా fi ఆన్సర్ 499 బై ఎంత 40 తో భాగం చేద్దాం. ఇప్పుడు 4 టేబుల్ వచ్చినా అని పర్లేదు 40 టేబుల్ వచ్చినట్టే ఇంకా. ఓకే ఇక్కడ చూడండి 14 1 జా 40 9 మిగులుతుంది మళ్ళీ 9 దింపుకుందాం. 14 2 జా ఎంత 80 మళ్ళీ 9 మిగులుతుంది. 8 లో కల్లా 9 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుందాం. 4 4 జా 16 అంటే 116 0 9 లో కల్లా 6 పోతే 3 మళ్ళీ పాయింట్ కాబట్టి 0 పెట్టుకుందాం. ఇంకా ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకా పోతూనే ఉంటది. అంటే ఎంత వచ్చింది మనకి? ఇక్కడ చూడండి 12.4 అంటే అప్రాక్సిమేట్లీ గా ఎన్ని డేస్ రావట్లేదు ఒక స్టూడెంట్ 12 డేస్ అనేది రావట్లేదు అనమాట. ఇదే గైస్ నోట్ డౌన్. Okay, last question. Stat 6 and exercise 13.1 and last question. The following tables give the literature rate in percent
ఆఫ్ 35 సిటీస్. ఫైండ్ ద మీన్ ఆఫ్ ది లిటరేచరీ రేట్. అసలు లిటరేచరీ అంటే ఏంది అంటే అక్షరరసం, అంటే చదువుకోవడం, అంటే ఎంత పర్సెంట్ లో చదువుకుంటున్నారు ఆ ఊర్లో అనేది ప్రతి కేసెస్ లో, అంటే 2011 కేసు కానీ 2012 కేసులో కానీ మనకి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే జనాభా లెక్కల్లో చెప్పడం జరుగుతుంది. జనాభా లెక్క వేసినప్పుడు మాత్రం అప్పుడు ఎంతమంది చదువుకున్నారు, ఎంతమంది చదువుకుంటలేరు, ఇంతమందికి ఇంతమంది చదువుకుంటున్నారు అని టోటల్ వేస్తారు. అది మనకి పర్సెంట్ లో ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఏంది, ఫైండ్ ద మీన్ ఆఫ్ ది లిటరేచరీ రేట్. మనం మీన్ కనుక్కోవాలి. డేటా చూడండి, 30 సిటీలో లిటరేచరీ రేట్ ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది పర్సెంట్ లో. 45% నుంచి 55 మధ్య 3 సిటీల్లో చదువుకుంటున్నారు. ఓకే, 3 సిటీలు. 55% నుంచి 65% కి 10 సిటీస్ ఉంటాయి. 65 నుంచి 75% కి 11 సిటీస్ ఉంటాయి. 75 నుంచి 85% కి 8 సిటీస్ ఉంటాయి. 85 నుంచి 95 వరకు 3 సిటీస్ ఉంటాయి. ఇక్కడ ఏంది మనకి ఫైండ్ ద మీన్ లిటరేచరీ రేట్. ఒక మీన్ కనుక్కుందాం. ఇక్కడ మనకి ఇంటర్వెల్స్ హైగా ఉండే కాబట్టి మనం ఏం చేస్తాం, డైరెక్ట్ స్టెప్ డివిజన్ మెథడ్ కి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, హైట్ గమనిద్దాం. ఫస్ట్ 45 కి 5 కి ఎంత 10, అంటే హెచ్ ఈక్వల్ ఎంత 10. అన్ని చోట్ల అంతే ఉంటుంది, 10 10 10 10. ఓకే, పర్లేదు, బాగానే ఉంది హైట్. ఓకే, క్లాస్ ఇంటర్వెల్ ఎలా ఇప్పుడు ఈ రెండు సమ్ చేసి బై 2 చేయాలి. ఇక్కడ క్లాస్ ఇంటర్వెల్స్ హైట్ ఒకటే ఉంది కాబట్టి ఇంకా ఒకటి చేస్తే సరిపోతుంది మనకి. 10, ఇక్కడ చూడండి 10 అంటే 100 బై 2 చేస్తే 50 అంటే 50. 10 10 కాబట్టి 10 10 కలపండి, 60 70 80 90. రైట్, క్లాస్ మార్క్స్ వచ్చేసింది ఎక్స్ఐ. ఇప్పుడు మనకు డిఐ కావాలంటే ఏం చేయాలి, ఒక నంబర్ ని ఏ అనుకోవాలి. ఓకే అనుకున్నాం ఏ. ఇక్కడ చూడండి, ఎక్స్ఐ లో నుంచి ఏ తీసేసాలి. ఎక్స్ఐ అంటే ఇవి, దీంట్లో నుంచి 70 తీసేసేయాలి. 50 లో కల్లా 70 పోతాయి, చిన్న నంబర్ నుంచి పెద్ద నంబర్ కాబట్టి మైనస్ ఎంత 20. రైట్, మళ్ళీ 60 లో నుంచి 70 పోతే కాబట్టి -10. 17 లో కల్లా 70 పోతే 0. 17 లో కల్లా 80 పోతే +10. 17 లో కల్లా ఇక్కడ 19 లో కల్లా 17 పోతే 20. మళ్ళా 0. సేమ్ మళ్ళీ ఇదే. ఇక్కడ చూడండి, యుఐ కావాలంటే ఏం చేయాలా, డిఐ బై హెచ్. రైట్, డిఐ ఎంత మనకి -20 బై హెచ్ ఎంత మనకు వచ్చింది 10. క్యాన్సిల్ చేయండి, 10 10 అంటే మైనస్. ఇక్కడ చూడండి ఎంత, 10 1 10 2 అంటే 2 అంటే ఎంత 2 -2 -1 1 2. ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకొని అవి అలాగనే వస్తాయి. ఇప్పుడు ఇంకేం చేయాలా, ఎఫ్ఐ ఇంటూ యుఐ. ఇది ఎఫ్ఐ ఫ్రీక్వెన్సీ, ఇది ఎఫ్ఐ యుఐని ఇప్పుడు ఇంటూ చేయాలి. 3 2 -6, 10 1 -10, 11 0 0, 8 1 8, 3 2 6. ఇవన్నీ సమ్ము చేయాలి కదా మనకి. ఇప్పుడు స్టెప్ డివిజన్ మెథడ్ ఫార్ములా రాయండి. ఇప్పుడు మీన్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఫార్ములా ఏంది మనకి, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఓకే, ఏ వచ్చింది, సిగ్మా ఎఫ్ఐ యుఐ ఆన్సర్. ఓకే, దీన్ని మొత్తం ఆన్సర్ అనుకుందాం. ఇక్కడ చూడండి, -10 -6 అంటే ఎంత, -16 ప్లస్ సమ్ము చేయాలి కాబట్టి. ఇక్కడ చూడండి 14 ఎంత 14, 8 ఒక 6 కలిపితే ఎంత 14. 16 లో కల్లా 14 పోతే బిగ్ సింబల్, 16 లో కల్లా 14 పోతే -2. బిగ్ సింబల్ ఏముంది, మైనస్ కాబట్టి -2. ఓకే, వీటి కాడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, ఇంకా ఈ ప్రాబ్లం లాస్ట్ కాబట్టి ఇంకోసారి చెప్తున్నా. -1 ని సమ్ చేయాలి, +1 ని సమ్ చేయాలి, మళ్ళీ వాటి రెండింటిని క్యాలిక్యులేషన్ చేస్తే ఈజీ వచ్చేస్తుంది, పెద్ద విషయం కాదు. నువ్వు అదే చెప్తున్నా, సింబల్స్ ని బట్టి నువ్వు చేంజ్ అవ్వాలి. ఓకే, సిగ్మా ఎఫ్ఐ మొత్తం ఎన్ని సిటీస్ మొత్తం చెక్ చేసింది 35 అంటే 35 సిగ్మా, ఇవంతా సమ్ చేస్తే ఎంత 35. అంటే మన ఫార్ములా ప్రకారం రాస్తున్నాం. ఏ ఎంత 70, సిగ్మా ఎఫ్ఐ యుఐ ఆన్సర్ ఎంత -2, సిగ్మా ఎఫ్ఐ ఆన్సర్ ఎంత 30. హైట్ ఎంత మనకు వచ్చింది, హైట్ 10. రైట్, ఓకే క్లియర్. ఇప్పుడు ఇంకేం లేదు, ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూషన్ చేస్తే క్యాలిక్యులేషన్ అయిపోయినట్టే. ఏ ఎంత 70 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ -2 బై సిగ్మా ఎఫ్ఐ 30 ఇంటూ హైట్ ఎంత 10. సారీ, సిగ్మా ఎఫ్ఐ ఎంత 35. సారీ, క్యాలిక్యులేషన్ చేద్దాం, సింపుల్ గానే అయిపోతుంది. ఇక్కడ చూడండి 5 2 5 7 రైట్. ఇక్కడ చూడండి 70 ప్లస్ 2 2 4 అంటే -4 బై 7. రైట్, క్యాలిక్యులేషన్ చేద్దాం. 17 ప్లస్ ఇంటూ మైనస్. ఇప్పుడు 7తో భాగారం చేద్దాం. ఎంత 7 ని
7 పోదు కాబట్టి 0 0 4 పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. ఇక్కడ చూడండి 7 5 జా 35 మళ్ళా 5 మిగులుతుంది. ఓకే మళ్ళీ పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ పాయింట్ 7 7 జా 49 1 మిగులుతుంది. ఎంత వచ్చింది 0.57. ఓకే 0.57 17 లో కల్లా 0.57 తీసేసేయండి. 17 లో కల్లా 0.57 తీసేసేయాలి. ఓకే సున్నాలు అప్పు తెచ్చుకుందాం. ఇక్కడ 9 ఉంటుంది మళ్ళీ అప్పు 9 మళ్ళీ 10లో 7 పోతే 3 9లో 5 పోతే 4 పాయింట్ ఇక్కడ ఎంత ఉంటుంది మళ్ళీ ఇక్కడ చూడండి 9 ఇక్కడ 6 అంటే 69 అంటే మొత్తము 69% అనే లెజిస్లేటరీ అంటే ఆ మీన్ అంటే ఈ డేటా ప్రకారం లెజిస్లేటరీ రేట్ ఎంత ఉంది 69%. నోట్ గైస్ గైస్ చివరి దాకా వినంటే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీరు స్కిప్ చేయకుండా ఎలాంటి ప్రాబ్లం అర్థమవుతుంది. నోట్ గైస్.